శుభ సాయంత్రం. ఈరోజు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వినదగనెవరు చెప్పినాలో 11వ వాక్యం. సాధు రక్షణమే సజ్జనులకు భూషణము. ఏంటి? సాధు లక్షణమే సజ్జనులకు భూషణం. అంటే సాధువులను రక్షించడమే సజ్జనులకి భూషణం, ఆభరణం అన్నమాట. సజ్జనులు అంటే గొప్పవారు. హరడు గలమందు హలాహలము బెట్ట గప్పు గలిగి తొడవు కరణి నొప్పే సాధు రక్షణంబు సజ్జనులకు వెన్న భూషణంబు గాదే భువరేంద్ర. తెలుగు భాగవతంలోని 8వ స్కందంలో హలాహల భక్షణము అనే ఉపాఖ్యానంలో సహజ పండితులు కారణ జన్ములు అయిన పోతన గారు చెప్పిన అద్భుతమైన పద్యం, అమృతతుల్యమైన వాక్కులు. నిస్వార్థముగా శ్రీరామ భక్తితో భాగవతమును మనకు అందించిన మహాపురుషుడు. అమృతం కోసము క్షీరసాగర మదనం చేశారు. అందరూ అమృతపానము చేసి దీర్ఘాయుష్మంతులు కావాలని కోరిక. మొదట అమృతం రాకుండా హాలాహలము వచ్చింది. మంచి వచ్చినప్పుడు భగవంతుడికి ఇద్దామని అనుకోలేదు. అందరూ ఆ హాలాహలము చూసి భయపడిపోయారు. ప్రథమ తాంబూలము, అగ్రపూజ, సత్కారం అన్న పేరుతో దాన్ని పరమశివుడికి ఇచ్చేద్దామని పరిగెత్తుకుని పోయారు. భాగవతంలో 8వ స్కందంలో మన పోతన గారు మన కోసం చెప్పిన పద్యం అన్నమాట. క్షీరసాగర మదనం అని చెప్పి, అమృతం కోసం అని చెప్పి సముద్రాన్ని చిలికారని చెప్పుకున్నాం కదా అంతకుముందు వచ్చిన మాటల్లో. అలా చిలికినప్పుడు ఫస్ట్ హాలాహలం వచ్చిద్ది అనమాట, అంటే విషం వచ్చిద్ది అనమాట. అది తాగితే ఎవరైనా ఇంకేంలా ఉన్నాం, అది ఎక్కడ పడితే అక్కడ ఉన్నాం అనమాట. అందుకని చెప్పి ముందు ఇంకా అంతకన్నా ముందు మంచివి వచ్చినాయి. క్షీరసాగర్ ముందు మంచి ఏమన్నా వస్తే శివుడికి ఇద్దాం అనుకోవాలి. అది మాత్రం విషయం కదా, తాగితే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ వచ్చిన విషయాన్ని ప్రథమ తాంబూలం అంటే ఫస్ట్ మొదటి తాంబూలం అని, అగ్రపూజ అని అంటే ఫస్ట్ పూజ, సత్కారం ఇవన్నీ నీకే చేస్తున్నామని శివుడి దగ్గరికి వెళ్ళి తాగమని చెప్పి అడుగుతారనమాట వీళ్ళందరూ. చని కైలాసము జొచ్చి శంకరుని వాస ద్వారముంజేరి ఈసున దైవారికులడ్డు పడ్డ దళం మంచుం జొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమంజు జంపుజానన ముఖ్యులుగని రార్తారక్షణ కాలారంభునిన్ శంభునిన్. ఆర్తితో వచ్చిన వారికి కాపాడడానికి ఎంతో ఉత్సాహంతో ఉంటాడు. దేవతలు శివుని దర్శనం చేసి మీరు ఈ హాలాహలము పుచ్చుకోమని అడిగారు. ఆయన హాలాహలము పుచ్చుకున్నాడు. దాన్ని బయటికి వదిలితే బయట లోకములు, లోపలకు పుచ్చుకుంటే లోపల లోకములు నాశనం అవుతాయని దాన్ని ఆయన కంఠంలోనే పెట్టి ఉంచాడు. తెల్లగా ఉండే వాడికి కంఠంలో హాలాహలము ఉండడం వలన ఆ కాంతి బయటికి వచ్చి నల్ల మచ్చ ఏర్పడి శ్రీకంఠుడు, గర్లకంఠుడు అయ్యాడు. నల్లటి మచ్చ వచ్చిందని తెలిసిన ఆయన పరమ సంతోషంతో అంగీకరించాడు. తెల్లని వాడినని కీర్తి ఉన్న నాకు మచ్చ వస్తే వచ్చుగాక, నేను బాధపడినా నాకు బాధ లేదు. అందరూ బాగుంటే చాలు. 10 మంది కోసం మచ్చ వచ్చినా, వికారం కలిగినా అది వారికి భూషణము. మమ్మల్ని రక్షించు అని చెప్పి వీళ్ళందరూ కుయ్యో మొర్రు అని దేవతల రాక్షసులు వీళ్ళందరూ వెళ్ళి శివుడిని అడిగితే ఏం చేశాడు, ఇంకా ఆయనే తాగి మరి శివుడు లోపల చాలా లోకాలు ఉంటాయి అన్నమాట. పై లోకాలు వదిలితే ఇంకా మన మీద పడిపోయింది. వాటన్నిటినీ కాకుండా అందుకని మింగకుండా పైకి కక్కకుండా కంఠంలో ఉంచుకుంటాడు అనమాట. శివుడికి కంఠం దగ్గర నల్లగా ఉండిద్ది చూస్తారా, అలా శ్రీకంఠుడు, గరళకంఠుడు నల్ల కంఠం గలవాడు అనమాట. అలా అయ్యాడు. అప్పటి నుంచి అలా అని ఓహో గరళ కంఠ పాట కూడా ఉండిద్ది చూసావా శివుడి మీద. అట్లా కీర్తిస్తున్నారు తప్పితే ఆయన్ని మంచిగా పొగుడుతున్నారు తప్పితే అది ఏమీ ఆయనకి మచ్చ అయినా కూడా అది ఆయన దాన్ని ప్రజల మంచి కోసం అందరికీ మంచి జరగాలన్న బుద్ధితో స్వీకరించాడు తప్పితే తన స్వార్థం కోసం తీసుకోవాల. మచ్చను కూడా అంగీకరించాడు. ఏనుగులకు నమలడముకు పనికి రాకపోయినా వాటి దంతములు చాలా గొప్పగా ఎంతో అందముగా ఉన్నదని అందరూ సంతోషిస్తారు. 2 దంతములు ఉన్న ఏనుగు లోకము కోసము ఒక దంతము విరగొట్టుకుంటే అది గొప్ప కీర్తి కారణమవుతుంది. ఉదయం లేస్తూనే ఒక్కసారి ఏనుగు ముఖమును స్మరిస్తే అమంగళములు తొలగిపోతాయి.
గజముఖుడైన వినాయకుడు అలా చేశాడు. ఎందుకనగా వ్యాసుడు భారతం చెప్తున్నప్పుడు మధ్యలో ఆపకుండా నేను చెప్తున్నది వ్రాయాలన్న నియమం పెట్టాడు. దానికి ఏ ఏ ఏ గం ఏ గంటము సరిపోదు. పంచమ వేదమైన మహాభారతం లోకమునకు అందాలి. దానికోసమని నా ముఖమును వికారము చెందినా పర్వాలేదని ఒక దంతమును విరగగొట్టి మహాభారత రచన చేశాడు. ఆయనను ఎవరో వికారము ఉన్నవాడని అనలేము కదా. అనడం లేదు. ఏకదంతం శూర్పకర్ణం అని కీర్తిస్తున్నాము. ఆయనకు అది ఒక నామముగా మారింది. సత్పురుషులు లోకహితం కోసము వికారము పొందినా మచ్చను పొందినా అది వాళ్లకు భూషణమవుతుంది తప్ప బాధపడడానికి కారణం కాదు. ఏనుగు దంతాలు బయటకు ఉంటాయి, అది వాటితో నమలలేదు, కానీ అందంగా ఉన్నాయి అనుకుంటాము మనం. చాలా అందంగా ఉన్నాయి. ఏనుగుకి అందాలే చూడగానే మనకి నచ్చుతాయి అన్నమాట. దంతాలను బట్టి అందంగా కనిపిస్తుంది. అట్లాగే ఏనుగు ఒకటి విరిగిపోయినా కూడా దానికి అర్థం ఉంది. ఏంటంటే వ్యాస మహర్షి భారతం చెప్తున్నప్పుడు వినాయకుడు రాస్తాడనమాట. వినాయకుడు స్వామి వినాయకుడు రాస్తున్నప్పుడు అది ఆయన ఏం కండిషన్ పెడతాడంటే ఇంకా ఎక్కడ ఆపడనమాట, పూర్తయ్యే వరకు రాయాలి అని. ఎన్ని రాత్రులు 5-7 రోజులు అనుకుంటా. 7 రోజులు, 7 రాత్రులు 7 పగళ్ళు రాస్తూనే ఉంటాడు భారతం. పంచమ వేదం 5వ వేదమైన మహాభారతం అందరికీ అందాలని చెప్పి ఆయన అలా రాస్తూనే ఉంటాడు. రాస్తున్నప్పుడు అది పెన్ అయిపోతుంది అనమాట. అయిపోయినప్పుడు ఏం చేస్తాడు, పెన్ అంటే అప్పట్లో కళాలు వేరుండేలే, ఆ కలం అయిపోయిందని ఏకలో పిన్నేసి రాస్తుంది, ఇంకు అవి వేసి రాస్తారు. అవి పత్రాల మీద రాస్తారు, తాళపత్ర గ్రంథాలంటే ఆ పత్రాల మీద రాసి ఉంచుతారు. అయితే అది అయిపోయినప్పుడు ఏం చేస్తాడంటే, ఆయనకి ఏనుగు ముఖమే కదా ఆయనకు ఉండిద్ది, ఆయనది ఒక దంతం ఇరిపేసి రాస్తాడనమాట. ఇంకా దానికి ఎండింగ్ ఉండదు, ఇంకా అది అరగడం అనేది ఉండదు, అది ఇంకా రాస్తూనే ఉంటుంది. అలా రాశాడు కాబట్టి అందుకే ఇప్పటికీ ఏ ఫోటోలో అయినా వినాయకుడికి సగం దంతం ఒకవైపు ఇరిగిపోయి ఉంటుంది, ఒక దంతం అందుకు ఇరిపియాడు అనమాట. అలా లేదని చెప్పి నీకు లేదని ఎవరు మనం అది కూడా ఏకదంతం శూర్పకర్ణం అని చెప్పి అదొక నామం కింద పిలుస్తాం. అది ఏనుగు మొహం తలిస్తే చాలు మనకి సకల శుభాలు అనమాట. ఉదయం లేవగానే ఏనుగు మొహాన్ని ఒక్కసారి మనసులో స్మరించుకుంటే ఇంకా ఏమన్నా కీడు ఏమన్నా ఉన్నా, అమంగళాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట. లేవగానే ఏనుగు మొహం చూసినా అంతే, వినాయకుడిని చూసినా లేదా ఏనుగు బొమ్మలు చూసినా చాలా మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి. సర్వవ్యాపకత్వము కలిగిన శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని వంశంలో కొన్ని తరముల వరకు రక్షిస్తానని మాట ఇచ్చాడు. సంహరించడానికి అవకాశం లేదు. బలిచక్రవర్తిని నిగ్రహించవలసి వస్తే అందరికీ ఇవ్వగలిగిన చెయ్యి 3 అడుగులు కావాలన్న మిషతో చెయ్యి చాపి దానము పుచ్చుకుని బలిని నిగ్రహించడానికి సమస్త భువనములకు ఆదిశుడు పొట్టివాడుగా వామనమూర్తిగా పుట్టవలసి వచ్చింది. అంత మాత్రం చేత ఆయనకు అపఖ్యాతి రాలేదు. ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడం కోసము వామనమూర్తిగా వచ్చాడని కీర్తించి ఆయన కథ చెప్పుకొని పొంగిపోతున్నాము. అది ఆయన కీర్తికి కారణమైంది తప్ప దోషము కాదు. ప్రహ్లాదుడు నరసింహమూర్తి సినిమా చూసాం కదా, చిన్న బాబు బాగా కీర్తిస్తాడు. ఆ ప్రహ్లాదుడు వంశాన్ని ఆయన అంత బాగా కీర్తించినందుకు, భక్తితో కొలిసినందుకు కొన్ని తరాల వరకు కాపాడుతానని ఒక వరం ఇస్తాడనమాట. వరం ఇచ్చినప్పుడు కానీ ఇంద్రుడికి మరి రాజ్యం ఇవ్వాలని చెప్పి తర్వాత ఆయన మనిషి అవతారంలో వచ్చి, వామన అవతారంలో వచ్చి 3 అడుగులు అడుగుతాడనమాట. ఒకటి నేల మీద, ఇంకోటి ఆకాశం మీద, ఇంకొకటేమో ఆ బలి చక్రవర్తి తల మీద పెట్టి 3 అడుగుల్లో ఆయన్ని ఇది చేసి ఆ రాజ్యాన్నప్పుడు ఇంద్రుడికి ఇస్తాడు. అలా విష్ణుమూర్తి అంతటి వాడు వామన అవతారం ఎత్తి, అంటే చాలా చిన్నవాడిగా సకల లోకాల్లో అంత సర్వవ్యాపకం అంటే అంత వ్యాపించి ఉన్న దేవుడు 3 అడుగుల వ్యక్తిగా, అంటే వామనమూర్తి సినిమాల్లో పిక్చర్స్లో చూస్తుంటాం, 3 అడుగుల మూర్తిగా వచ్చి ఒక మంచి కార్యాన్ని చేశాడు. అంత మాత్రాన 3 అడుగులుగా ఉన్నంత మాత్రాన, చిన్న మనిషిగా ఉన్నంత మాత్రాన దేవుడు పేరు ప్రఖ్యాతి ఏమన్నా తగ్గిపోయిందా? తగ్గిపోలే. మహానుభావులైన స్వాతంత్ర సమరయోధులు ఎందరో ఉన్నారు. ఏకాంతవాసంలో ఉండి పిచ్చెక్కిపోయిన వాళ్ళు
దెబ్బలు తిని కొన్ని అవయవాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. భారతదేశం కోసం యుద్ధంలో కాలో చెయ్యో పోయింది అంటే వారికి వెంటనే 2 చేతులు ఎత్తి మహానుభావులు, సత్పురుషులు అని మీరు చేసిన త్యాగం వలన ఇలా ఉండగలిగామని నమస్కారం చేస్తాం. వారి త్యాగం వలన అవయవాలు చిత్రమైన అది వారు చేసిన మహాత్యాగమునకు గుర్తయి కీర్తికి కారణమైంది తప్ప వారికి మచ్చగా అన్వయం కాదు. సత్పురుషులు చేసే పని లోకహితం కోసం కాబట్టి దాని వలన వారు మచ్చ పొందినా అది వారి కీర్తి పెంచే ఆభరణము అంటారు. అలాగే మన దేశం కోసం అలాగే ఇప్పుడు మనల్ని రక్షిస్తున్నారు కదా ఈ బోర్డర్లో ఉండి ఎవరు, సోల్జర్స్. ఆర్మీ సోల్జర్స్. వీళ్ళందరూ ఒక్కొక్కసారి వాళ్ళ ప్రాణాలు సైతం కోల్పోతారు, లేదా యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళ ఒక అవయవాలన్నీ కోల్పోతాయి. వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేసి వాళ్ళు అలా కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ సేఫ్గా ఉండగలుగుతున్నామని మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తాం కదా. అంత మాత్రం వాళ్ళకి ఒక అవయవం లేనందు మాత్రాన ఏదైనా అయినా వాళ్ళేమీ ఇంకా ఎక్కువ కీర్తిని పొందుతున్నారు తప్పితే వాళ్ళ విలువ తగ్గిపోదు. అది మొత్తం మీద ఏం నేర్చుకున్నాం? మనం ఎలా ఉన్నాం అనేది కాదు, కాదు. ఎలా ఉపయోగపడుతున్నా, ఎంతవరకు ఉపయోగపడుతున్నాం అనేది గమనించాలి. లోపము శరీరానికే ఉండాలి తప్పితే మనిషిలో చేసే పనులకి మాటల్లో ఉండకూడదు. మంచి పనులై ఉండాలి, మంచి మాటలై ఉండాలి, మంచి ప్రవర్తన అయి ఉండాలి, 10 మందికి మంచి కలిగేదై ఉండాలి. ఒకవేళ దానివల్ల మనకి ఏమన్నా శారీరకంగా మచ్చలు కానీ ఏమన్నా కనిపించినా వాటి వల్ల మనకేవి దోషం అనేది ఏర్పడదు.